ఈరోజు గుత్తికోట అభివృద్ధిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పి మేము చెప్తా ఉన్నాము. ఎందుకంటే చిన్న చితకాగా ఉన్నటువంటి ప్రాంతాలనే ఎన్నో కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి అభివృద్ధి చేస్తూ ఉన్నారు. కానీ ఇది 2000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి గుత్తికోటపై ఇంతవరకు ఒక రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వెచ్చించకపోవడము శోచనీయము. ఎందుకంటే గుత్తికోట పైకి తీసుకుపోవడానికి కనీసము రహదారులు ఇప్పుడు కూలిపోయిన పరిస్థితుల్లో ఉన్నాయి. పూర్తి స్థాయిలో రహదారులను అభివృద్ధి చేయాలి. దాంతోపాటు వేసవి కాలంలో కావచ్చు, లేదంటే మామూలు పరిస్థితుల్లో కోట పైన ఒకప్పుడు 101 బావులు, అప్పట్లో రాయలసీమలో ఉన్నటువంటి కరువు దృష్ట్యా 101 బావులు రాజుల నుంచి మొదలుకొని అందరూ తవ్వించారు. ఆ నీళ్ల ద్వారా పూర్వకాలంలో పైన ఒక మహా సామ్రాజ్యమే విస్తరించారు. ఆ రాజ్యంలో అనేక మంది సైనికులు ఉండేటోళ్ళు, లేదంటే వాళ్ళ ఫ్యామిలీలు ఉండేటివి, అన్నీ కొండపైన ఉండేటివి. కాబట్టి అప్పుడు నీళ్ళతో అవసరం లేదు. కానీ ఇప్పుడు పూర్తి స్థాయిలో ఆ బావులన్నీ ఎండిపోవడం జరిగింది, లేదా దురాశపరులైనటువంటి వాళ్ళు కూల్చివేయడం చేత, లేదంటే పాతబడి పూర్తి స్థాయిలో అవన్నీ బూడిపోయాయి. కాబట్టి ప్రభుత్వం వెంటనే నీరు ఏర్పాటు చేయాలి. వీటితో పాటు రహదారులు ఏర్పాటు చేయాలి. వీటితో పాటు గుత్తికోట పైన ఉన్నటువంటి అనేక కట్టడాల్ని ఏమంటారో కూడా కొత్త వాళ్ళకి తెలియని పరిస్థితి. వాటి పేర్లు సూచిస్తా బోర్డులు ఏర్పాటు చేయాలి. వీటన్నిటికంటే ముఖ్యంగా కోట కింద భాగంలో పార్కులు ఏర్పాటు చేయాలని చెప్పి మనం ఛానల్లో అడుగుతూ ఉన్నాము. కోట కింద భాగంలో పార్కులతో పాటు హరిత హోటల్ని మన ఏపీ టూరిజం ఆధ్వర్యంలో హరిత హోటల్ని కూడా ఏర్పాటు చేయాలి. వీటన్నిటితో పాటు దాదాపు మనకు కనీసం అంటే ఒక 10 నుంచి 20 కోట్ల రూపాయలు కనీసం వెచ్చిస్తే తప్పితే కోటకి మరమ్మతులు చేయలేము. ఎందుకంటే పూర్వకాలం అంటే 2000 సంవత్సరాల చరిత్రలో అనేక కట్టడాలని కూలిపోయే దశలో ఉన్నాయి. వాటన్నిటిని పునర్నిర్మించాల్సిన అవసరము ఇప్పుడు మనకు ఉంది. వీటితో పాటు మనం ఎన్నాళ్ళుగా అడుగుతున్నట్లుగా మన కోట అభివృద్ధి కోసము ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, లేదా మన రాష్ట్ర అధికారులు, పక్కన ఉన్నటువంటి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఉరవకొండ నియోజకవర్గానికి చెందిన పయ్యావుల కేశవ్ గారు ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళ చేతిలో అధికారం ఉంది. కాబట్టి వీళ్ళు అభివృద్ధి చేయాలని చెప్పి గుత్తికోట సంరక్షణ సమితి తరపున మేము కోరుకుంటా ఉన్నాము.